మన ఆంధ్రప్రదేశ్ రైతులు పోయినసారి ఎల్ఎల్సి తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకోపోయినందువల్ల ఒక వంతు వాటా నీళ్ళు ఇవ్వలేకపోయినారు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. మరి ఈసారి కూడా ఎలినో ప్రభావంతో వర్షాలు లేదని చాలా ఇబ్బందికరంగా మారిందని ప్రభుత్వము తాగునీళ్ళ కోసమని పెట్టడం జరిగింది. ఇప్పుడు మన పక్కన కర్ణాటక రైతులు పండిస్తున్నారు, వాళ్ళు నీళ్లు ఇండెంట్ ఇచ్చినారు. మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇండెంట్ ఇచ్చి పక్కనే మేము ఉన్నాం కాబట్టి జాయింట్ కాలువ మనకు సపరేట్ ఇస్తే వాళ్ళు కర్ణాటక వాళ్ళు మళ్ళీ వాడుకుంటారు. మాకు ఇప్పుడు ఇచ్చే నీళ్ళు కూడా మీకు రావు. ఇప్పుడే దయచేసి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్పందించి మాకు రావాల్సిన వాటా వస్తే దాంతోపాటు మేము రైతులు బాగుపడతామని. లాస్ట్ ఇయర్ పంట లేదు, ఈ ఇయర్ కూడా పంట లేదంటే మేము వలసలు పోయి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మా దగ్గర కూడా రైతులు వచ్చి చాలా రకాలుగా చెప్పుకుంటున్నారు. అదే విషయం నిన్న కలెక్టర్ మేడంకు, ఎస్డిఓ సార్కు, నిమ్మల రామనాయుడు మినిస్టర్ సార్ కూడా కలిసి మేము కష్టాలన్నీ విన్నవించుకోవడం జరిగింది. మన మినిస్టర్ సార్ గారు సీఎం సార్ దగ్గర మాట్లాడి రేపట్లోనే స్పందించి మీకు సాయం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అలా చేసే మా రైతుల తరపున మన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని తెలియజేసుకుంటున్నాం. ఈ కర్ణాటక రైతులు అడ్డుకట్టేసుకుంటున్నారు కాలువకి, మీరు ఏ విధంగా మీకు కనీసం త్రాగునీరు రావడానికన్నా చాలా బాధాకరంగా ఉంది. పక్కనే ఉన్నాం, వాళ్ళ పొలాలు మా పొలాలు అంటుకున్నాయి. వాళ్ళు అడ్డు వేసుకొని వాళ్ళు కట్టుకుంటుంటే మేము ఇక్కడ చూసుకుంటూ వాళ్ళ మోచేతి నీళ్ళు తాగేలా అనిపించేటట్లు బాధ అనిపిస్తుంది. దయచేసి మన ప్రభుత్వం మా ఇండెంట్ మాకు ఇవ్వాలని కోరుతున్నాను. మీ పేరు? నా పేరు మల్లన్న పూజారి, ఎల్ఎల్సి డిసి వైస్ చైర్మన్. ఎల్ఎల్సి కాలువ రైతులు అంటే ఇక్కడ కర్ణాటక కాలువ ఉంది కింద, ఇక్కడ నుంచి కిందట 155 కిలోమీటర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి కింద ఆంధ్ర కానీ వస్తుంది. అంటే ఇప్పుడు మేము ఎప్పుడైనా కానీ అంటే 1953లో కాలువకి నీళ్ళు వచ్చాక స్టార్ట్ అయింది. అంటే కాలువ డిజైనింగ్ చేసింది ఎట్లంటే ఆంధ్ర కర్ణాటక జాయింట్ వాటర్ 1800 క్యూసెస్కే డిజైన్ చేసినారు. అంటే ఇప్పుడు మాది కర్ణాటక కోట మాత్రం ఇచ్చినారు, అంటే ఆంధ్ర కోట తీసుకోలేదు. కర్ణాటక కోట మాత్రం నీళ్లు వస్తే మనకి నీళ్లు ఎత్తలేదు కర్ణాటకకి. అక్కడక్కడ ఏమైపోయిందంటే ఒక డీపీకి నీళ్లు వస్తే ఒక డీపీకి నీళ్లు రావట్లేదు. రైతులంతా చాలా సంకష్టంలో ఉన్నాం. అందుకోసం మేము రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఎప్పుడో కానీ డిజైన్ చేసిన మాదిరిగా కాలువ డిజైన్ మాదిరిగా దయచేసి మీరు ఆంధ్ర వాళ్ళని ఏమో రిక్వెస్ట్ చేస్తున్నాము. యాడో కావేరి మాదిరిగా తమిళనాడు కర్ణాటక గొడవ చేసినట్లు చేసుకునేది వద్దు. మేము ఎప్పుడు ఆంధ్ర కర్ణాటక అన్నదమ్ముల మాదిరిగా ఉండము. అన్నదమ్ముల మాదిరిగా ఉండాలంటే మీరు కానీ దయచేసి కోట తీసుకోండి. ఎందుకు మీ నీళ్లు ఉన్నాయి, మీ తాగే నీళ్ళకి మేము ఇప్పుడు తాగే నీళ్ళు తీసిపెట్టే మేము వ్యవసాయానికి నీళ్ళు తీసుకున్నాము. మీరు కానీ మీ తాగే నీళ్ళకి డ్యామ్లో స్టాక్ పెట్టుకొని మిగతా కృషికి చేసుకోండి. ఇప్పుడు ఆంధ్ర రైతులు కానీ ఇక్కడ చాలా మంది వచ్చినారు, వాళ్ళు కానీ పంటలు వేసుకున్నారు. వాళ్ళు కానీ ఆంధ్ర రైతులు కానీ ఏమవ్వాలా అంటే మేము ఆంధ్ర కర్ణాటక గొడవ కోసం చెప్పలేదు. మేము ఏం చేస్తున్నాం, ఇప్పుడు మా కర్ణాటకకి మాకు మోరికి నీళ్ళు ఎత్తలేదు మా డీపీలకి. అందుకోసం మా రైతులందరూ కానీ ఇప్పుడు సింధవాళం ఇక్కడ ఎరుగుడి, జంగమరసల్లి, గోనాಳು, బెణకల్లో ఈ రైతులందరూ కలిసి ఇప్పుడు ఒక 4 అడుగులు ఎత్త వరకు అడ్డుమేస్తున్నాం. ఇది అడ్డుమేస్తుంటే కానీ రేపు ఏమైనా మీటింగ్ అయ్యి ఆంధ్ర కోట నీళ్లు వదిలితే ఇది మేము ఇంజనీర్కి మాట ఇచ్చినాము, మేమంతా వాపస్ ఇవన్నీ సంచులు తీసుకుంటాం. పురుషోత్తం కూడా అధ్యక్షుడు తుంగభద్ర రైతు సంఘం బళ్ళారి జిల్లా. మొట్టమొదటిగా 108 కిందన డ్యామేజ్ నోళ్ళు రాలేదని చెప్పి ఈ సంవత్సరం రైతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. కాబట్టి ఈ కర్ణాటక డ్యాములో వచ్చినట్ల ఒక తుంగభద్ర తల్లి ఇబ్బంది వడలండి నిండింది. కాబట్టి ఈరోజు రైతులకి సంతోషమైంది. ఈరోజు మీటింగ్ అయింది మొన్న ఎక్కడ టీబీఎం దగ్గర. ఆంధ్ర కోట, తెలంగాణ కోట, ప్రతి ఒక్కటి మన కర్ణాటక కోట 3 కలిసి అక్కడ చీఫ్ మినిస్టర్గా వచ్చినట్లు చంద్రబాబు నాయుడు, ఒక తెలంగాణ ఒక చీఫ్ మినిస్టర్ అయినట్ల రేవంత్ రెడ్డి గారు, మా కర్ణాటక చీఫ్ మినిస్టర్ అయిన డికే సోమేశ్వర్ సార్ గారు ఇదే రోజు మొట్టమొదటిగా మా నాగేంద్ర అన్న గారు మినిస్టర్ అయ్యి మొన్న ఐసీసీ నీరావరి సమిత పట్టి తన సమానంగా పోవాలని చెప్పి ఈ రోజు రైతులందరూ వచ్చినారు. కాబట్టి ఈ రోజు ఆంధ్ర అన్నదమ్ములు కానీ కర్ణాటక అన్నదమ్ములు కానీ ఈ నీళ్లు అడ్డుకట్టేస్తున్నారు కదా, దానికి సార్ మా కోట ఏముందో తక్కువ పడింది. ఈ రోజు మనకి ఆంధ్ర కోట పోతే సమానంగా పోతుందని అందరికీ సంతోషంగా ఉంటుందని ఈ రైతు సంఘానికి తుంగభద్ర రైతు సంఘ సన్నాంజనప్ప జై జగన్ మోక. సబ్ డివిజనల్ ఆఫీసర్ ఎల్ఎల్సి డివిజన్ బళ్ళారి. ఈరోజు మన తుంగభద్ర డ్యాంలో దగ్గర 90 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అదేవిధంగా ఇన్ఫ్లోస్ కూడా 25,197 క్యూసెక్లు వస్తూ ఉంది.
దానివల్ల 90 టీఎంసీ నీరు నిల్వ ఉంది కాబట్టి ఇంకొక వారం రోజులకి నిండిపోయే పరిస్థితి కూడా ఉంది మనకు తుంగభద్ర డ్యాము. దీనివల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని మన గవర్నమెంట్ వారు కూడా ఆలోచన చేసి రైతులకి సాగునీరు అందిస్తే ఎలాంటి సమస్య ఉండదని మనం చేస్తాం. పై అధికారులు ఏమంటున్నారు సార్? పై అధికారులు కూడా అదే చెప్తున్నారు ప్రతి ఒక్కరు. మనకి డ్యాంలో పుష్కలంగా నీళ్లు ఉన్నందువల్ల రైతులకి 600 క్యూసెక్కులు ఒక రోజుకి ఇస్తే కన్నా 90 రోజులకు సరిపడవి 5.5 టీఎంసీ మాత్రమే వాడుతాము. మిగతా 90 టీఎంసీ నీళ్లు అట్లే ఉంటాయి డ్యాంలో కాబట్టి దీనికి ఎలాంటి ఇబ్బంది లేదని మనం చేస్తాం. ఈ కర్ణాటక రైతులు కాలువలో అడ్డుకట్టేస్తున్నారు, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? కర్ణాటక రైతులు అంటే కర్ణాటక ప్రాంతం ఎంతవరకు ఉందో అంతవరకు వాళ్ళు ఇండెంట్ ఇచ్చినారు కాబట్టి వాళ్ళు కర్ణాటక ఇంజనీర్లు, కర్ణాటక మినిస్టర్ వాళ్ళందరూ వాళ్ళు ఇండెంట్ అడిగినారు. వాళ్ళ 600 క్యూసెక్లు డ్రా అవుతున్నాయి. వాళ్ళ ప్రాంతం వరకు ఎంతైతే ఉందో అంతవరకు మాత్రమే వాళ్ళు నిలబెట్టుకొని పారించుకుంటారు. మన ఆంధ్ర గవర్నమెంట్ కూడా అలాగే ఇస్తే కన్నా ఇద్దరు సరి సమానంగా ఒకటే జాయింట్ కాలువ కాబట్టి దాన్ని మనం కింది కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎంపీ గారు స్పందించి మొన్ననే అడిగారంట కదా సార్, ఆల్రెడీ విడుదల చేస్తాం నీళ్ళు అని చెప్పేసి, మళ్ళీ వాళ్ళు అడ్డుకట్టేయడం కారణం సార్? కానీ అంటే ఇదే చెప్పాను కదా ఇంతకుముందు, కర్ణాటక ఇండెంటు ఇచ్చినారు. కర్ణాటక వాళ్ళ ఊర్ల దగ్గర ఏవైతే ఉన్నాయో అక్కడి దాకా వాళ్ళు పారించుకుంటారు, నీళ్ళు నిలబెట్టుకొని పారించుకుంటారు. మన ఆంధ్రాకి వదలరు. మన ఆంధ్ర ఇండెంట్ ఇస్తే వెంటనే మన కింద నీళ్లు సరఫరా అవుతాయి, అందరు రైతులంతా బాగుంటారు. ఎప్పుడు వదులుతారు సార్ యాక్చువల్లీ? అదే మన గవర్నమెంట్ ఎప్పుడైతే మనకి ఇండెంట్ ఇస్తారో ఏపీ గవర్నమెంట్, అది వెంటనే మనము విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు అధికారులు.